సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ రోజు వీడియోలో నేను మీకు జీరోదాలో ఫ్రీగా డీమెట్ అకౌంట్ ఏ విధంగా అయితే ఓపెన్ చేసుకోవాలో ఈ వీడియోలో ఇప్పుడు మేము నేను కూడా ఓపెన్ చేసుకుంటా, మొత్తం లైవ్ లో ప్రాక్టికల్ అయితే ఓపెన్ చేసుకొని చూపిస్తా గైస్. ఓకేనా? సో వీడియోని అయితే జాగ్రత్తగా అయితే చూడండి, ప్రతి ఒక్క స్టెప్ జాగ్రత్తగా చూడండి గైస్. ఓకేనా? మీరు ఒక్క స్టెప్ మిస్ అయినా సరే మీకు ఓపెన్ చేసుకోవడానికి ఇబ్బంది అయితే ఉంటది. ఓకేనా? సో వీడియోని జాగ్రత్తగా చూసుకోండి, మీరు కూడా జాగ్రత్తగా అయితే ఓపెన్ చేసుకోండి. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, మీకు జీరోదా డీమెట్ అకౌంట్ ఒక లింక్ అనేది డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తా బ్రో. సింపుల్ గా డిస్క్రిప్షన్ లోకి అయితే వెళ్ళండి, లింక్ పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మీరు డైరెక్ట్ గా ప్లే స్టోర్ కి అయితే వచ్చేస్తారు. ఓకేనా? ప్లే స్టోర్ కి వచ్చేస్తారు. సింపుల్ గా డౌన్లోడ్ అంటే ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ అయితే చేసుకోండి బ్రదర్స్. ఓకేనా? ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోండి, వెల్కమ్ టు కైట్ బై జీరోదా అని ఈ విధంగా వచ్చేసది. కింద చూసుకోండి, ఓపెన్ ఏ ఫ్రీ అకౌంట్ అని ఈ విధంగా ఆప్షన్ వచ్చేసది. సింపుల్ గా మనం అకౌంట్ ఓపెన్ చేసుకుంటున్నాం కాబట్టి ఓపెన్ ఏ ఫ్రీ అకౌంట్ పైన క్లిక్ చేసుకుందాం. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మనకు మొబైల్ నెంబర్ ఇవ్వమని అడుగుతుంటాడు బ్రో. గుర్తుపెట్టుకోండి, మీరు ఇక్కడ ఏదైతే మొబైల్ నెంబర్ ఇస్తారో ఆ మొబైల్ నెంబర్ అనేది మీ ఆధార్ కార్డ్ తోని అండ్ మీ పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ లో కూడా సేమ్ యాడ్ అయితే ఉండాలి. అదే మొబైల్ నెంబర్ అనేది ఇక్కడైతే ఇవ్వండి. ఓకేనా? మీరు వేరే మొబైల్ నెంబర్ ఇస్తే ఏంటంటే మీకు అకౌంట్ ఓపెన్ అవ్వడంలో ఇబ్బంది అయితే అవుతుంది, ముందే చెప్తున్నా. సరేనా? అందుకోసం మీ ఆధార్ కార్డ్ లో ఏదైతే మొబైల్ నెంబర్ ఉంటుందో అదే మొబైల్ నెంబర్ తోని ఇవ్వండి. ఇక్కడ సింపుల్ గా అదే మొబైల్ నెంబర్ ఇచ్చేసి కంటిన్యూ పైన క్లిక్ చేసుకుంటా నేను. దాని తర్వాత చూసుకోండి, వెరిఫై యువర్ నంబర్ అని వచ్చేసది, అంటే మనకు ఓటీపీ అనేది వచ్చేసది. సింపుల్ ఇక్కడ ఓటీపీ ఫిల్ చేసేసి కంటిన్యూ పైన క్లిక్ చేసుకుందాం. క్లిక్ చేసుకున్న తర్వాత వాట్స్ యువర్ మెయిల్ అని ఈ విధంగా వచ్చేసది బ్రో. చూసుకోండి, ఇక్కడ మనం ఒక ఈమెయిల్ ఐడి అనేది సెట్ చేసుకోవాలి. చాలా ఈజీ ఉంటది. చూసుకోండి, ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్ అని ఆప్షన్ అయితే ఉందా, దీనిపైన క్లిక్ చేసుకుంటా. సో క్లిక్ చేసుకుంటే మన మొబైల్ లో ఎన్ని అయితే ఈమెయిల్ ఐడీస్ ఉంటాయి కదా బ్రో, అవన్నీ ఓపెన్ అయిపోతాయి గైస్. ఓకేనా? దాంట్లో నుండి మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి పెట్టుకోవాలనుకుంటున్నారో, సెట్ చేసుకోవాలనుకుంటున్నారో, దీంతో కనెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఈమెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు చూసుకోండి ఈ విధంగా వచ్చేసది. సో చూసుకోండి, ఇక్కడ నాకు పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వమని అడుగుతుంటాడు బ్రో. ఓకేనా? సింపుల్ ఇక్కడ నా ఏదైతే పాన్ కార్డ్ నెంబర్ ఉంటది కదా, పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చేస్తా. అండ్ కింద డేట్ ఆఫ్ బర్త్ కూడా అడుగుతున్నాడు. యాజ్ పర్ పాన్ సింపుల్ గా నా పాన్ కార్డ్ లో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి కంటిన్యూ పైన క్లిక్ చేసేస్తా గైస్. ఓకేనా? సో దాని తర్వాత చూసుకోండి, ఇక్కడ జాగ్రత్తగా చూడండి, వాట్ ప్రొడక్ట్ వుడ్ యు లైక్ టు స్టార్ట్ విత్ అని ఈ విధంగా వచ్చేస్తుంది. కింద చూసుకోండి, ఈక్విటీ అండ్ మ్యూచువల్ ఫండ్స్ అని ఆప్షన్ అయితే వస్తుందా, అండ్ దాని కింద మనకు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కూడా వస్తుంది, అండ్ కమోడిటీస్ కూడా వస్తుంది. సో పక్కన చూసుకోండి, మనకి ఈ విధంగా ఆన్ చేసుకోమని ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా, ఈ 3 కూడా ఆన్ చేసుకోండి బ్రో. ఓకేనా? 3 కూడా ఆన్ చేసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేసేయండి. సో క్లిక్ చేసుకుంటే సో ఇక్కడైతే చూసుకోండి, ఆధార్ కేవైసీ చేయమని ఇస్తుంటాడు. సింపుల్, చాలా ఈజీ. ఇప్పుడు ఆధార్ కేవైసీ చేయడం కూడా కంటిన్యూ పైన క్లిక్ చేసుకుందాం. సో సింపుల్ ఇక్కడ చూసుకోండి, మనకి ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వమని అడుగుతుంటాడు. సింపుల్ గా ఆధార్ నెంబర్ ఇచ్చేద్దాం. దాని తర్వాత ఇక్కడ పక్కన క్యాప్చా ఉంటది, క్యాప్చా సింపుల్ గా ఎట్లుందో అట్లా ఫిల్ చేసేసి నెక్స్ట్ పైన క్లిక్ చేసుకుందాం. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోండి, మనకు ఓటీపీ వచ్చేస్తుంది బ్రో. అంటే మనం ముందే చెప్పిన అందుకోసం మీకు మొబైల్ నెంబర్ ఇచ్చినారు కదా, అక్కడ మీ ఆధార్ కార్డ్ లో ఏదైతే మొబైల్ నెంబర్ ఉంటుందో అదే ఇస్తే బెస్ట్ అన్నట్టు గైస్. ఓకేనా? అందుకోసం మనకు ఓటీపీ వస్తుంది కాబట్టి చెప్పిన. సింపుల్ గా మనకు ఓటీపీ వచ్చేసేది. ఓటీపీ ఇచ్చేసి కంటిన్యూ పైన క్లిక్ చేసుకుందాం. సో ఇక్కడ చూసుకోండి, జాగ్రత్తగా చూడండి, యు ఆర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ విత్ డిజి లాకర్ అని ఈ విధంగా ఇస్తాడు బ్రో. అంటే ఇక్కడ మనకు 6 డిజిట్స్ పిన్ ఇవ్వమని ఇస్తుంటాడు. అంటే మన ఏదైతే డిజి లాకర్ పిన్ ఉంటుందో ఆ పిన్ అనేది ఇక్కడ ఇవ్వాలి. సో ఇక్కడ మీకు ఆ పిన్ అనేది గుర్తుంటే సింపుల్ గా పిన్ ఇచ్చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఒకవేళ మీకు ఆ పిన్ గుర్తు లేకపోతే ఫర్గాట్ సెక్యూరిటీ పిన్ అని ఆప్షన్ అయితే వస్తుందా, దీనిపైన క్లిక్ చేసుకుంటే సో అక్కడ మీకు డేట్ ఆఫ్ బర్త్ అడుగుతాడు. సో మీ ఆధార్ కార్డ్ లో ఎట్లయితే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేస్తే సో మీకు అక్కడ 6 డిజిట్స్ పిన్ మళ్ళీ సెట్ చేసుకునే ఆప్షన్ వచ్చేసది. సో మీరు ఫ్రెష్ గా మళ్ళీ సెట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ నా 6 డిజిట్ పిన్ నాకు గుర్తుంది కాబట్టి ఆ పిన్ ఇచ్చేసి కంటిన్యూ పైన క్లిక్ చేసేస్తా. సో క్లిక్ చేసుకుంటే చూసుకోండి, మళ్ళీ మొబైల్ నెంబర్ అడుగుతున్నాడు. మొబైల్ నెంబర్ ఇచ్చేస్తా. సో ఓటీపీ వచ్చేసది. సింపుల్ గా ఓటీపీ ఇచ్చేసి కంటిన్యూ పైన క్లిక్ చేసుకుంటా. సో దాని తర్వాత ఈ విధంగా వచ్చేసది. సో సింపుల్ ఇక్కడ కింద చూసుకోండి, ఎలో అని ఆప్షన్ అయితే ఉందా, దీనిపైన క్లిక్ చేసుకుంటా. సో క్లిక్ చేసుకోగానే చూడండి బ్రో, ఇక్కడ సక్సెస్ అని ఈ విధంగా వచ్చేసది. సో ఇక్కడ వరకు అయితే మనం సగం ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా సగం ఉంటది, జాగ్రత్తగా చూడండి. సో చూసుకోండి, ఇక్కడ ఒక 5 సెకండ్స్ వెయిట్ చేస్తే మనకు ఈ విధంగా అయితే వచ్చేసది. చూస్ యువర్ అడ్రస్ అని వచ్చేసది. సో ఇక్కడ నుంచి మీ అడ్రస్ ఏదో చూస్ చేసుకోండి. ఇక్కడ 2 అడ్రసెస్ అయితే ఇచ్చేస్తాడు. సింపుల్ గా మీ అడ్రస్ ఏదో అడ్రస్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేసుకోండి గైస్. సో దాని తర్వాత చూసుకోండి, ఇక్కడ ఫాదర్స్ నేమ్ ఇవ్వమని ఇస్తాడు అండ్ మదర్స్ నేమ్ ఇవ్వమని ఇస్తాడు. సింపుల్ గా ఫాదర్ అండ్ మదర్ నేమ్ ఇచ్చేద్దాం. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మ్యారిచువల్ స్టేటస్ అడుగుతాడు. సింపుల్ గా మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్ ఇచ్చేయండి, సింగిల్ అయితే సింగిల్ పెట్టుకోండి. దాని తర్వాత చూసుకోండి, యాన్యువల్ ఇన్కమ్ ఎంత అని అడుగుతాడు. సింపుల్ గా మీరు ఇయర్లీ ఎంత అర్నింగ్ చేస్తారు అనేది ఇచ్చేయండి. ఇక్కడ నేను 1 to 5 lakhs ఇచ్చేసుకుంటున్నా. మీ ఇష్టం, మీరు ఎంత పెట్టచ్చు గైస్. ఓకేనా? సో దాని తర్వాత ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతాడు. సింపుల్ ఇక్కడ నేను 1 to 5 years ఇచ్చేస్తున్నా. మీరు ఎంత ఇవ్వచ్చు, మీ ఇష్టం. ఓకేనా? దాని తర్వాత ఇక్కడ ఆక్యుపేషన్ అడుగుతాడు. సో ఇక్కడ మీరు ఏం చేస్తారు, బిజినెస్ స్టూడెంట్ ప్రైవేట్ ఎంప్లాయ్ ఏం చేస్తారో అది ఇచ్చేయండి. నేను అదర్స్ పైన క్లిక్ చేసుకుంటున్నా. దాని తర్వాత చూసుకోండి, ఇక్కడ క్వార్టర్లీ అండ్ మంత్లీ అని ఈ విధంగా ఇస్తాడు. క్వార్టర్లీ పైన క్లిక్ చేసుకోండి. ప్రిఫరెన్స్ ఫర్ రన్నింగ్
అకౌంట్ స్టేట్మెంట్ అని ఉంటది అన్నట్టు. ఇది క్వార్టర్లీ పైన క్లిక్ చేసుకోండి. దాని తర్వాత కింద చూసుకోండి ఆర్ యూ పొలిటికలీ ఎక్స్పోజ్డ్ అని ఇస్తాడు. సో నో పైన క్లిక్ చేసుకొని సింపుల్ గా కంటిన్యూ పైన క్లిక్ చేసేయండి. ఓకేనా. సో దాని తర్వాత చూసుకోండి లింక్ యువర్ బ్యాంక్ అకౌంట్ అని ఇస్తాడు. అంటే ఇప్పుడు మనం ఇక్కడ మన బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ చేసుకోవాలి బ్రో. సింపుల్ ఇక్కడ జీపే ఉంటది, పేటిఎం ఉంటది, ఫోన్ పే, యూపీఐ ఉంటది. మీరు దేంతోనైనా సరే లింక్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ సింపుల్ గా ఫోన్ పే పైన క్లిక్ చేసుకుంటే ఫోన్ పే లా రీడైరెక్ట్ అయిపోతాం. సో అక్కడ నుంచి మనం ఏదైతే బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ బ్యాంక్ అకౌంట్ పైన క్లిక్ చేసుకొని సో మళ్ళీ మనకు రిఫండ్ అయిపోతాయి. ₹1 ఏమి ఉంచుకోరు వాళ్ళు. ఓకేనా. ఎందుకంటే జస్ట్ లింక్ చేయడానికి అన్నట్టు. ఓకేనా. సింపుల్ గా ₹1 మీరు సెండ్ చేయగానే ఈ విధంగా వచ్చేస్తుంది లింక్ యువర్ బ్యాంక్ డీటెయిల్స్ అని లింక్ యువర్ బ్యాంక్ అకౌంట్ అని మన బ్యాంక్ డీటెయిల్స్ అనేవి వచ్చేస్తాయి. మనం ఏ బ్యాంక్ తోని ₹1 సెండ్ చేసినామో ఆ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి వచ్చేస్తాయి. సింపుల్ గా చూసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేసేయండి. ఓకేనా. చేసిన తర్వాత ఇక్కడ చూసుకోండి మనకు ఒక సెల్ఫీ అప్లోడ్ చేయమని ఆప్షన్ అయితే ఇస్తుంటాడు. సింపుల్ ఇప్పుడు మనం సెల్ఫీ అనేది అప్లోడ్ చేద్దాం. క్యాప్చర్ పైన క్లిక్ చేసుకొని సో ఇక్కడ ఒక సెల్ఫీ అనేది దిగాలి గైస్. గుర్తుపెట్టుకోండి బ్యాక్గ్రౌండ్ లో ఏం లేకుండా ఎగ్జామ్ కొంచెం నీట్నెస్ ఉండే విధంగా చూసుకోండి. బ్యాక్గ్రౌండ్ లో మీ గోడ దగ్గర పోయి దిగండి. బెస్ట్ ఆప్షన్. ఓకేనా. గోడ లేదా పరదా ఏమన్నా అంటే వేరే ఇమేజెస్ లేకుండా చూసుకోండి. అండ్ కొంచెం దగ్గర పెట్టుకొని మంచి ఒక సెల్ఫీ అనేది దిగండి గైస్. ఓకేనా. దాని తర్వాత చూసుకోండి సెల్ఫీ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సిగ్నేచర్ అప్లోడ్ చేయమని ఇస్తుంటాడు. సో ఇక్కడ చూసుకోండి సిగ్నేచర్ పైన క్లిక్ చేసుకుంటే సింపుల్ ఇక్కడ మనకి సిగ్నేచర్ చేసే ఆప్షన్ వచ్చేస్తుంది. సో మీరు ఆధార్ కార్డు లో దాంట్లో సిగ్నేచర్ చేస్తారు కదా సేమ్ అట్లా సిగ్నేచర్ చేసేసి సేవ్ పైన క్లిక్ చేసేయండి. దాని తర్వాత ఇక్కడ కింద చూసుకోండి ఇన్కమ్ ప్రూఫ్ ఇవ్వమని అడుగుతుంటాడు. సో ఇది ఆప్షనల్ అన్నట్టు. ఇవ్వచ్చు ఉంటే ఇచ్చేయండి. ఓకేనా. లేదంటే మనం తర్వాత కూడా ఇవ్వచ్చు. నో ఇష్యూ. ఇవ్వడానికి సింపుల్ గా సెలెక్ట్ ప్రూఫ్ టైప్ పైన క్లిక్ చేసుకుంటే సో చూసుకోండి ఇక్కడ 6 months బ్యాంక్ స్టేట్మెంట్ అడుగుతుంటాడు. లేదంటే శాలరీ స్లిప్ ఏముంటే అది ఇచ్చేయచ్చు. బట్ ఇక్కడ ఏం లేకపోతే సింపుల్ ఏం చేయకండి కంటిన్యూ పైన క్లిక్ చేసేయండి. ఇది జస్ట్ ఆప్షనల్ గైస్. ఓకేనా. కంటిన్యూ పైన క్లిక్ చేసేస్తా. దాని తర్వాత ఇక్కడ యాడ్ నామినీ అని ఆప్షన్ వచ్చేసింది నాకు. సో ఇక్కడ నేను నామినీ కూడా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకుంటా. లేదంటే తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను తర్వాత చేసుకుంటా. నో డూ ఇట్ లేటర్ పైన క్లిక్ చేసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేసేస్తా. చూసుకోండి ఫైనల్ గా లాస్ట్ స్టెప్ అనేది ఉంటది మనకి ఇక్కడ. సింపుల్ గా కంటిన్యూ పైన క్లిక్ చేసేద్దాం. సో ఈ విధంగా వచ్చేసది. ఒక 5 seconds వెయిట్ చేయండి. వెయిట్ చేయగానే ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఈ విధంగా వచ్చేసది. సో సింపుల్ గా ప్రొసీడ్ పైన క్లిక్ చేసుకోండి. దాని తర్వాత సైన్ నో పైన క్లిక్ చేసేయండి గైస్. ఓకేనా. సో దాని తర్వాత చూసుకోండి ఇక్కడ ఆధార్ నెంబర్ ఇవ్వమని అడుగుతుంటాడు. సింపుల్ ఇక్కడ మన ఆధార్ నెంబర్ అనేది మళ్ళీ ఇచ్చేద్దాం. దాని తర్వాత కింద బాక్స్ లో టిక్ పెట్టుకొని గెట్ ఓటీపీ పైన క్లిక్ చేసుకుంటే ఓటీపీ ఫిల్ చేసేసి వెరిఫై ఓటీపీ పైన క్లిక్ చేసుకుందాం. చూసుకోండి డాక్యుమెంట్స్ సైన్డ్ సక్సెస్ఫుల్లీ అని ఈ విధంగా వచ్చేసది. రైట్ ఆప్షన్ అనేది వచ్చేసది. ఓకేనా. అంటే కొంచెం ఒక 2 seconds వెయిట్ చేయండి. చూసుకోండి కంగ్రాచులేషన్స్ అని ఈ విధంగా అయితే వచ్చేసది. సో ఇక్కడ వరకు మన టోటల్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది గైస్. అంటే మనం ఏమేమి అప్లోడ్ చేయాలో అవన్నీ కంప్లీట్ అయిపోయినాయి. సో ఇప్పుడు చూసుకోండి అకౌంట్ యాక్టివేట్ అవ్వడానికి 24 hours టైం అనేది పడుతుంది బ్రో. ఓకేనా. 24 hours తర్వాత మీ అకౌంట్ యాక్టివేట్ అయిపోతుంది. అండ్ మీరు ఏదైతే ఈమెయిల్ ఇచ్చినారు కదా మెయిల్ ఇచ్చినారు కదా ఆ మెయిల్ కి మీకు ఐడి పాస్వర్డ్ అనేది సెండ్ చేసిస్తారు. లేదంటే మీరు మళ్ళీ ఫ్రెష్ గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మీరు పాస్వర్డ్ నో టెన్షన్. ఒక 24 hours వెయిట్ చేయండి. మీ అకౌంట్ అనేది యాక్టివేట్ అయిపోతుంది గైస్. ఓకేనా. సో ఐ హోప్ మీరు ఈ విధంగా అయితే అకౌంట్ ఈజీగా అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఒకవేళ అర్థం కాకపోతే వీడియోని జాగ్రత్తగా మళ్ళీ అయితే చూడండి బ్రదర్స్. ఓకేనా. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ కొట్టండి అండ్ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో. సో థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.